హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న బీకేఎన్ ఆటోమోటివ్స్ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475di టూ వీల్ డ్రైవ్ వేరియంట్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఫ్రంట్ లో మహీంద్రా యొక్క లోగో, 2 హెలోజన్ హెడ్లైట్స్ అయితే చూస్తున్నాం. కింద మెస్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. బంపర్ అయితే 80 kgs వరకు అయితే ఉంటది. హెవీ బంపరే. బండికి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ బానెట్ పైన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475di అని అయితే చూస్తాం. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దీనికైతే మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద అయితే బ్యాటరీ బాక్స్ అయితే చూస్తాం. ఇక స్టీరింగ్ టైప్ చూసుకున్నట్లయితే డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. చాలా స్మూత్ గా అయితే ఉంటదండి. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇక్కడ రైట్ సైడ్ లో కూడా మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475di అని అయితే చూస్తున్నాం. బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటది. అక్కడైతే 6 years వారంటీ అని అయితే ఇచ్చారు. కింద అయితే బానెట్ లాక్ అయితే చూస్తున్నాం. ఇవైతే సెల్ఫ్ మోటార్. దాని కింద అయితే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. ఇదైతే మెటల్ టూల్ బాక్స్. బానెట్ ఓపెన్ చేసి వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే బాష్ పంప్ అయితే ఇచ్చి ఉన్నారు. 3 పిస్టన్లతో వస్తుంది. ఇక ఎయిర్ ఫిల్టర్ టైప్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటదండి. ఇక్కడ ఫ్రంట్ లో అయితే కూలింగ్ ఎయిర్ పోసుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పీస్ బాక్స్ అయితే ఉందండి. ఈ కింద లాక్ చూస్తున్నాం కదా, అది బానెట్ లాక్. ఈ బండ్లో అయితే నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 4 అయితే ఉంటది. హెచ్పి చూసుకున్నట్లయితే 44 హెచ్పిగా ఉంది. ఆర్పిఎం 2000 ఆర్పిఎం గా ఉంది. P2 హెచ్పి చూసుకున్నట్లయితే 40.5 హెచ్పిగా ఉంది. టార్క్ అయితే 185 న్యూటన్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ టైప్ ఫుల్లీ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటది. ఇది ఫ్రెండ్స్ బానెట్ ఓపెన్ చేసి వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. టైర్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ టైర్ సైడ్ చూసుకున్నట్లయితే 6.00x16 అయితే ఉంటది. ఈ టైర్ అయితే జేకే టైర్ తో వచ్చింది. బ్యాక్ టైర్ సైడ్ చూసుకున్నట్లయితే 13.6x28 అయితే ఉంటది. ఈ టైర్ కూడా జేకే టైర్ తో వచ్చింది. బ్యాక్ టైర్ కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్ గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. పైకి ఎక్కడానికి ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ అయితే 4 విధాలుగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్ లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటది. ఫ్రంట్ లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కూడా చూస్తున్నాం. ఇదైతే 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. స్పీడోమీటర్ మాత్రం అన్లాగ్ లో ఉంటదండి. మిగతా మొత్తం డిజిటలే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో హెడ్ లైట్ కంట్రోల్స్ ఆర్ఎన్ స్విచ్ అయితే ఉంటది. రైట్ సైడ్ లో అయితే హ్యాండ్ ఎక్సిలేటర్ తో పాటు బ్యాక్ లైట్ కంట్రోల్ అయితే అక్కడే ఉంటది. స్టీరింగ్ కింద అయితే కీ పాయింట్, ఫ్యూల్ కటప్ లివర్ తో పాటు 12 volts పవర్ సర్క్యూట్ అలానే అజార్ లైట్ కంట్రోల్స్ కూడా అక్కడే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. ఈ బండ్లో ఉన్న బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ మస్టర్ బ్రేక్స్ అయితే ఉంటది. పక్కనే లెగ్ ఎక్సిలేటర్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. పక్కనే అయితే పీసీడీసీ లివర్స్ అయితే చూస్తున్నాం. కింద అయితే పార్కింగ్ బ్రేక్ అయితే పక్కనే మెడ్ గార్డ్ రేక్ పైన కూడా గేర్ ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. ఈ బండ్లో ఉన్న క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటది, డ్యూయల్ క్లచ్ ఉంటది ఆప్షనల్. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రేంజ్ సెలెక్షన్ లివర్, లోడ్, మీడియం, హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూసుకున్నట్లయితే ఎంఎస్పీ2 లివర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన కూడా గేర్ ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. డ్రైవింగ్ సీట్ కింద అయితే ఒక లివర్ అయితే ఉంది కదా, అదైతే సీట్ ని ముందుకు వెనుక జరుపుకోవడానికి. అక్కడే ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా చూస్తున్నాం. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. బండి అయితే స్టార్ట్ చేస్తా. బీటింగ్ ఎలా ఉందో వినండి. బండికి బ్యాక్ సైడ్ ఏమున్నాయని చూద్దాం. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు కెల్లోజన్ లైట్ అయితే ఇచ్చారు. సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఈ బండ్లో అయితే 3 point లింకేజ్ అయితే ఉంటది. ఏడీ డీసీ లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే ట్రాలీ కప్లర్ అయితే చూస్తున్నాం. ఇదైతే ట్రాలీ కొని లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. పీటో విషయానికి వస్తే పీటో టైప్ అయితే ట్విన్ స్పీడ్ పీటో అయితే ఉంటది. ఆర్పిఎం 540 ఆర్పిఎం గా ఉంది. లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2000 kg అయితే ఉంది. మార్కెట్ లో ఈ ట్రాక్టర్ కు ఏ ట్రాక్టర్స్ కాంపిటీషన్ గా ఉన్నాయని అయితే చూద్దాం. ఫస్ట్ మోడల్ మెస్సీ ఫెర్గుసన్ 244di 44 HP తో వస్తుంది. సెకండ్ మోడల్ జాన్ డీర్ 5042D 44 HP తో వస్తుంది. థర్డ్ మోడల్ స్వరాజ్ 744FE 45 HP తో వస్తుంది. ఫోర్త్ మోడల్ HR 480 45 HP తో వస్తుంది. ఫిఫ్త్ మోడల్ సోనాలికా 740 42 HP తో వస్తుంది.
ఇవేనండి మార్కెట్లో ఈ బండి కాంపిటీషన్ గా ఉన్నవి. ఈ బండి యొక్క మైలేజ్ విషయానికి వస్తే దున్నకాలకైతే 4 నుంచి 5 లీటర్లు అయితే కన్జంప్షన్ అయితే చేస్తుంది. అదే రోడ్ పర్ఫార్మెన్స్ అయితే 1 లీటర్కు 8 నుంచి 9 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే వెళ్తుంది. ఈ బండి యొక్క ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 30 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ అయితే 10 km/h అయితే వెళ్తుంది. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,40,000గా ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా ఎక్కువ అయితే ఉంటది. లాస్ట్ వీడియోలో అయితే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, ఈ మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475DI రివ్యూ అయితే తీయమనేసి. మీరు అడిగిన మోడల్ షోరూమ్ లో అవైలబుల్ లో ఉందండి, పక్కగా రివ్యూ అయితే తీస్తాను. ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తా ఉన్నారు వేరే వేరే మోడల్స్ రివ్యూ తీ బ్రో అనేసి. మీరు అడిగిన మోడల్ అనేది షోరూమ్ లో అవైలబుల్ లో ఉంటే పక్కగా రివ్యూ అయితే తీసి పెడతాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K ఫ్యామిలీకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా ట్రై అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.